प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं वक्षज्वालाजिह्वे कराळवक्त्रे कराळदंशे प्रत्यङ्गिरे चं ह्रीं ॐ नमः। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మీకు కాలభైరవుని యొక్క మూలమంత్రాన్ని, కాలభైరవుని యొక్క సాధన పూజ వల్ల కలిగే ఫలితాలు తెలియపరుస్తానండి. అలాగే గత వీడియోలో ఎవరో ఒక అతను హోమ్ బీజాక్షరానికి భైరవునికి ఉన్న సంబంధం ఏంటి గురువు గారు అని అడిగారు. దాని గురించి కూడా వివరణ నేను చెప్తాను బాబు. కాలభైరవుడు అంటేనే కాలాన్ని శాసించేవారు బాబు. ఎవరైతే కాలభైరవ ఉపాసన చేస్తారో కానీ చేసినా పూజలు చేసుకున్నా వాళ్ళకి నవగ్రహ పీడలు, సకల గ్రహ దోషాలు అన్ని సమస్తం పోతాయి బాబు. కాలభైరవుడు అంటే శివస్వరూపం, శివాంశ సంభూతుడు, సర్వేశ్వరుడు, రుద్రుడు. అష్టదిక్కుల నుంచి మనల్ని కాపాడగలిగేవాడు భైరవుడు, అష్టభైరవుడు. అలాగే నవగ్రహ పీడలు, శనిగ్రహ దోషాలు కానీ ఏ గ్రహ దోషాలు ఉన్నా మన భైరవునికి పూజ ద్వారా, భైరవుని సాధన ద్వారా పోగొట్టుకోవచ్చు. మీకు ఉదాహరణకి శనిగ్రహ దోషాలు ఉన్నాయి, ఏలినార్చన ఉంది అని చాలామంది బాధపడతారు. ఏం చేసుకోవాలి, ఇవన్నీ దానాలు ఇవ్వాలి, లేకపోతే ఇవన్నీ చేసుకోవాలనుకుంటారు. అలా భయమేం పడవసరం లేదు. చక్కగా శనివారం పూట నల్ల నువ్వులు అన్ని అన్నంలో కలిపి నల్ల నువ్వులు వేసి వండి ఆ నైవేద్యాన్ని భైరవుడికి పెట్టి చక్కగా మీ దగ్గరలో ఉన్న కుక్కలకు పెట్టండి ఆహారాన్ని. మీకున్న శనిగ్రహ దోషాలు పోతాయి. అంటే ఏదో ఒకరోజు చేసి నాకు పోలేదు గురువు గారు అంటే సరిపోదు. అది భైరవుని రోజు పూజ చేసుకోవాలి, సాధన చేసుకోవాలి. అప్పుడు మీకు శనిగ్రహ దోషాలు పోతాయి. అలాగే రవిగ్రహ దోషాలు ఉన్నాయి. చపాతీలు చేయండి, రొట్టెలు చేయండి, భైరవుడికి నివేదన చేసుకోండి, భైరవుడికి బలి పెట్టండి, తర్వాత కుక్కలకు చక్కగా పెట్టండి, రవిగ్రహ దోషాలు పోతాయి. అలాగే చంద్రగ్రహ దోషాలు కానీ, కుజ దోషాలు కానీ ఏమన్నా సరే, కుజ దోషం ఉంది, చక్కగా కందులు అన్నంలో వేసి చక్కగా కందిపప్పులా వండి భైరవుడికి పెట్టి తర్వాత అవి కూడా కుక్కలకు పెట్టండి, కుజ దోషాలు పోతాయి. అలాగే ఏ దోషాలు ఉన్నా సరే భైరవుడి పూజా సాధన వల్ల పోతాయి బాబు. భైరవుడి సాధన ఎవరు చేస్తారో వాళ్ళకి అసలు భయం అనేదే ఉండదు. ఫస్ట్లో చాలా కష్టాలు భయాలతో నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి భైరవ సాధన మంత్రం ఉపదేశం చేసినాక వాళ్ళకి ఉన్న భయం అంతా పోయింది. భైరవుడు ఫుల్గా ప్రొటెక్షన్, శీఘ్రమే తొందరగా ఫలితాలు ఇచ్చేవాడు భైరవుడు. భైరవ సాధన అంత చక్కగా చేసుకోవాలి కానీ తొందరగా పలుకుతాడు భైరవుడు. భైరవ సాధన ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గరికి కుక్కలు చాలా ప్రేమగా వస్తాయి. చాలా అద్భుతాలు కూడా జరుగుతాయి భైరవ సాధన చేసేటప్పుడు. సాధకులకి అయితే ఎన్నెన్నో జరుగుతాయి. భైరవ సాధన చేసుకున్న వాళ్ళు ఒక్కసారైనా చక్కగా కాశీకి వెళ్తే ఇంకా అద్భుతం. అసలు కాశీలో భైరవుణ్ణి భైరవ సాధన మనకు అక్కడ ఎన్ని రోజులు ఉంటాం అన్ని రోజులు చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇంకా తొందరగా వస్తాయి. భైరవ అనుగ్రహం కలిగింది. ఇప్పుడు భైరవ సాధన ఇక్కడ భైరవ సాధన మనం కాశీ వెళ్ళలేకపోతున్నాం గురుగారు అన్నాడు. ఇక్కడ భైరవ సాధన చేసుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం వల్ల కాశీ తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే తీసుకెళ్తారు, స్వామివారు రప్పించుకుంటారు. సమస్త బాధలు, ఎటువంటి బాధలైనా సరే భైరవ సాధన వల్ల పోతాయి బాబు. అంత అద్భుతమైన భైరవ సాధన చేయలేని వాళ్ళు చక్కగా భైరవ కవచాన్ని చదువుకోండి ప్రతినిత్యం. చక్కగా స్వామివారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోండి, భైరవ చిత్రపటాన్ని పెట్టుకోండి. మీకు ఏ భయాలు అవసరం లేదు. చక్కగా చిత్రపటం పెట్టుకోండి, భైరవ పటం పెట్టుకోండి. తర్వాత స్వామివారికి పొద్దున్నే నువ్వుల నూనెతో చక్కగా దీపారాధన చేసుకోండి.
పోనీ ఇంకా బాగా మాకు బాధలు ఎక్కువైపోయిన గురువు గారు అన్నప్పుడు చక్కగా కొబ్బరి చెప్పులు దీపం పెట్టుకోండి. కొబ్బరి చెప్పుకి లోన కొబ్బరి కనబడకంటే ఎర్రగా కుంకుమ రాసి అందులో మిరియాలు మూట కట్టి ఎర్రగొడ్డలో చక్కగా దీపం పెట్టుకోండి. ఇంకా అద్భుతంగా మీకున్న కర్మనాశనం అవుతుంది. కర్మనాశనం చేసేవాడే భైరవుడు. ఎంత పెద్ద కర్మైన కొండ అంత కర్మైనా సరే ఒక భైరవ సాధన వల్ల పోయింది. కాశీలో మరణించేది ఎందుకని? కాశీలో మరణిస్తే ఇక వాళ్ళకి మోక్షం కలిగిద్ది అంటారు. అంటే కర్మ ఉంటే మోక్షం రాదు. కాశీలో మరణించిన వాళ్ళు భైరవుడు ఏం చేస్తాడు? కర్మ నుంచి విముక్తిని కలిగిస్తాడనే కాశీలో మరణిస్తాడు. ఇంకా వాళ్ళకి మోక్షం కలిగిద్ది, జన్మ అంటూ ఉండదు. అంతే కదా అని చెప్పి మనం వెళ్ళి బలవంతంగా అక్కడ కాశీలో చచ్చిపోతామంటే కుదరదు. అది అక్కడ మరణం దానంతటా అది రావాలి. భైరవుడి యొక్క విశిష్టత చాలా ఉంది. మనం చెప్పుకుంటే ఈ వీడియోలో సరిపోదు బాబు. చాలా అద్భుతాలు జరుగుతాయి భైరవుడిని సాధన ఎవరైనా చేసిన. భైరవ మంత్రాన్ని కూడా నేను ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది బాబు, చక్కగా చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రాన్ని భైరవ మంత్రాన్ని ఉపదేశం చేయమని అడగండి బాబు. ఆ భైరవ మంత్రాన్ని ఉపదేశం చేస్తే చక్కగా చేసుకోండి. మాకు మంత్రోపదేశం తీసుకొని చేయలేము గురువు గారు అన్న వాళ్ళు భైరవాష్టకం చదువుకోండి. పొద్దున్నే లేసి ప్రతినిత్యం చదువుకోవాలి. ప్రతినిత్యం ఎవరైతే భైరవాష్టకం చదువుకుంటారో వాళ్ళకి ఎటువంటి సమస్యలు దరిచేరవు, అకాల మృత్యువు రాదు. భైరవాష్టకానికి అంత శక్తి ఉంటుంది. అకాల మృత్యు అనేది దగ్గరికి రాదు. చక్కగా విభూతి పెట్టుకోవాలి. భైరవ ఉపాసన చేసేవాళ్ళు చక్కగా విభూతి ధరించాలి. అంత విశిష్టమైన భైరవ సాధన చక్కగా చేసుకోండి బాబు. అయితే హోమ్ బీజాక్షరానికి భైరవునికి ఉన్న సంబంధం ఏంటంటే, హోమ్ బీజాక్షరం క్రోధ బీజాక్షరం బాబు. మరి నువ్వు ఎందుకు అడిగావో నాకు అర్థం కాదు. హోమ్ బీజాక్షరం క్రోధ బీజాక్షరం. అది అమ్మవారి యొక్క క్రోధంలో నుంచి పుట్టింది కాబట్టి ఆ బీజాక్షరం అది హోమ్ బీజాక్షరం. అదంతా ఒక పెద్ద కథ బాబు. హోమ్ బీజాక్షరం కాళికాదేవి యొక్క క్రోధాగ్నిలో నుంచి పుట్టింది. ఒక రాక్షసుని ధూమ్రాసుడు రాక్షసుని చంపడానికి అమ్మవారు హోం అని గర్జించినప్పుడు, హోంకరించినప్పుడు అందులో నుండి ఒక అద్భుతమైన శక్తి విడుదలయ్యి మాడి మసి అయిపోతాడు రాక్షసుడు. అందుకని అంత శక్తివంతమైన హోం బీజాక్షరం అనమాట. హోం బీజాక్షరం అంటే ఆ మంత్రం చేసుకుంటే మనం కూడా అలాగ అయిపోతాం గురువు గారు అంటే అదే కాదు బాబు. మనలో ఉన్న చెడు నాశనం అయిపోయింది, మొత్తం ఊడ్చిపెట్టుకుపోయిద్ది. అందుకని భైరవ మంత్రానికి హోం బీజాక్షరాన్ని జత చేసి ఇస్తాం. హోం బీజాక్షరం యొక్క విశిష్ట అది బాబు. హోం బీజాక్షరం అంత శక్తివంతమైన బీజాక్షరం. మనలో ఉన్న చెడుని మొత్తం నాశనం చేసిద్ది అనమాట. మాడి మసి అయిపోద్ది చెడు. అంతేగాని మనకేం అవ్వదు. హోం బీజాక్షరం మళ్ళీ చిన్నమస్తాదేవి బీజాక్షరాన్ని కూడా అంటారు. చక్కగా చిన్నమస్తాదేవి కూడా ఇస్తారు. అది బాబు హోం బీజాక్షరం యొక్క గొప్పదనం. ఈ వీడియో ఇప్పుడు స్క్రీన్ మీద మూలమంత్రం వచ్చింది బాబు. భైరవుడి యొక్క మూలమంత్రం చూడండి బాబు. చేసుకున్న వాళ్ళు అద్భుతంగా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మూలమంత్రం చక్కగా ఓ పేపర్ మీద రాసుకోండి బాబు. ఓం నమో భగవతే రుద్రాయ కాళభైరవాయ జూం హూం భం భైరవాయ నమః. ఈ మంత్రాన్ని చక్కగా రాసుకోండి బాబు. మళ్ళీ ఇంకొకసారి ఓం నమో భగవతే రుద్రాయ కాళభైరవాయ జూం హూం భం భైరవాయ నమః. ఈ మంత్రాన్ని చక్కగా రాసుకొని అద్భుతంగా చేసుకోండి బాబు. ఓం శ్రీ మాత్రే నమః.